చారిత్రాత్మక ప్రసిద్ధి చెందిన కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దివ్య కళ్యాణోత్సవాలు కోరుకొండ తీర్థంకు హాజరయ్యే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అధికారులకు సూచించారు. గురువారం కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రాంగణం నందు శ్రీ కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవ నిర్వహణ ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆర్డీఓ చైత్రవర్షినితో కలిసి ఎమ్మెల్యే రాజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నందున భక్తులు అధిక సంఖ్యలో ముందుగానే అంచనా వేసి ఎవరికి ఇబ్బంది కలగని రీతిలో ఏర్పాట్లు ఉండాలన్నారు. మార్చి 19వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఉత్సవాలు జరగనున్నాయి. ఇక ముఖ్యంగా భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉన్నందున పారిశుద్ధ్యపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని, ఇతర పంచాయతీలతో పాటు కార్పొరేషన్ నుంచి కూడా సిబ్బందిని ఇక్కడ నియమించాలని రాజా సూచించారు. ఏదైనా డౌట్ వచ్చినా ఎక్కడైనా గ్యాప్ ఉన్నా కూడా ఒకరికొకరు మాట్లాడుకుని ప్రాపర్గా ఆర్గనైజ్డ్గా చేయాల్సి ఉంటుంది. ఒక రకంగా కేవలం పేదలు అధికారులు మాత్రమే కొత్తగా వస్తున్నారు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కానీ అందరికీ తెలుసుకున్నటువంటి విషయమే ఈ ఏడాది ఎలక్షన్ లేదు. ఖచ్చితంగా మోర్ జాగ్రత్తలు తీసుకుని చేయాల్సినటువంటి 22, 23